హలో, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఐఏఎస్. ప్రీవియస్ వీడియోలో మనం టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 8 ఏం చెప్తుందో తెలుసుకున్నాం కదా, అంటే జియోగ్రఫీలో. నౌ టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ కాంటెంపరీ ఇండియా పార్ట్ 1 అనే ఈ బుక్లో మనం ఎటువంటి టాపిక్స్ ఉన్నాయి, ఏం డిస్కస్ చేస్తున్నామో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం సిలబస్లోకి వెళ్తే, అంటే కంటెంట్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బుక్. సో చాప్టర్ 1 వచ్చి ఇండియా సైజ్ అండ్ లొకేషన్, చాప్టర్ 2 ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, చాప్టర్ 3 డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, చాప్టర్ 4 క్లైమేటిక్, చాప్టర్ 5 న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్, చాప్టర్ 6 పాపులేషన్. సో చాప్టర్ బై వైజ్ 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ చాప్టర్ ఇస్ ద సైజ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం మ్యాప్ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ చూస్తే చాప్టర్ 1 ఇండియా సైజ్ అండ్ లొకేషన్. సో ఫస్ట్ ఇది మన వరల్డ్ మ్యాప్లో ఇండియా. సో ఫస్ట్ మనము లాటిట్యూడ్ వైజ్ వస్తే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈక్వేటర్కి అబోవ్ ఉంటుంది. మొత్తం మన ఇండియా ల్యాండ్ అనేది ఈక్వేటర్కి అబోవ్ ఉంటుంది. సో మొత్తం నార్థన్ హెమిస్ఫియర్లోనే ఉంటుంది. సో లాటిట్యూడ్ వైజ్ వస్తే 8 degree 4 north నుంచి 37 degree 6 north వరకు మన ల్యాండ్ ఎక్స్టెంట్ అయి ఉంటుంది నార్థన్ హెమిస్ఫియర్లో. ఇది లాటిట్యూడ్ వైజ్. అండ్ లాంగిట్యూడ్ వైజ్ వస్తే ఇలా లాంగిట్యూడ్ వైజ్ వస్తే 68 degrees 7 east అండ్ అప్ టు ఇటు సైడ్ మనకి 97 degrees 25 east. సో మన ఇండియన్ కరెక్ట్ మిడిల్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకు పాస్ అవుతుంది. దట్ ఈజ్ 23 degrees 30 north. అండ్ లాంగిట్యూడ్గా వచ్చి మనకి ఉత్తరప్రదేశ్లో మనము స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియన్ తీసుకుంటాం. అంటే మన ఇండియాలో పాస్ అయ్యే ఒక మెరిడియన్ని మనం స్టాండర్డ్ మెరిడియన్గా తీసుకుంటాం. అండ్ ఆ మెరిడియన్ మీద బేస్ అయ్యి మన ఇండియా టైం అనేది మనకు అన్ని స్టేట్స్లో అది ఈక్వల్గా ఉంటుంది. దట్ ఈజ్ ఆ స్టాండర్డ్ మెరిడియన్ వచ్చి 82 degrees 30 east. ఇది మన లొకేషన్ వైజ్గా. నా సైజ్ వైజ్గా వస్తే మొత్తం మన వరల్డ్లో ఇండియా ఇస్ ద 7th largest కంట్రీ. దాంట్లో ఫస్ట్ లార్జెస్ట్ కంట్రీ అదో మనం చూసుకుందాం. ఇక్కడ గమనిస్తే మనకి రష్యా ఈజ్ ద ఫస్ట్ లార్జెస్ట్ కంట్రీ, అండ్ కెనడా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ, అండ్ నెక్స్ట్ USA ఈజ్ ద 3rd largest కంట్రీ, అండ్ చైనా ఈజ్ ద 4th largest కంట్రీ, అండ్ బ్రెజిల్ ఈజ్ ద 5th largest కంట్రీ, అండ్ ఆస్ట్రేలియా ఈజ్ ద 6th largest, అండ్ మన ఇండియా అనేది 7th largest కంట్రీ. అండ్ మన ఇండియాలోకి వస్తేనో, మన ఇండియాలో నార్త్ సైడ్ కానీ, నార్త్ వెస్ట్ కానీ, నార్త్ ఈస్ట్ కానీ టోటలీ ఇది హిమాలయన్ మౌంటైన్స్తో కవర్ అయిపడి ఉంటుంది. అండ్ అలాగే వీ హ్యావ్ ద థార్ డెజర్ట్. అండ్ మనకు ఇక్కడ ఎక్కువ ఫర్టైల్ ల్యాండ్ ఉన్న ప్లెయిన్ ఉంటుంది, దట్ ఈజ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్ అని. అండ్ మన కోస్టల్ లైన్స్ అనేది మనం గమనిస్తే ఈ డెక్కన్ ప్లాట్యూ అంటారు కదా, ఈ పెనిన్సులర్ టైప్ ఆఫ్ షేప్, ఇది మొత్తం మన ఇండియన్ ఓషన్లో అంటే లైక్ చొచ్చుకుపోయినట్లు ఉంటుంది మన ఇండియన్ ఓషన్లో. అండ్ ఇండియన్ ఓషన్లో వేరే ఏ కంట్రీకి మన ఇండియాకు ఉన్నంత కోస్టల్ లైన్ లేదు. దట్స్ వై దానికి ఇండియాకు మన ఇండియన్ ఓషన్ అని పేరు పెట్టారు. అండ్ మనకు ఇటు సైడ్ వెస్ట్ సైడ్లో అరేబియన్ సీ ఉంటుంది. అంటే మనకి పెనిన్సులర్ షేప్కి లెఫ్ట్ సైడ్లో అరేబియన్ సీ ఉంటుంది, రైట్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో ఇలా మొత్తం కోస్టల్ లైన్ ఉండడం ద్వారా యూరోపియన్ కాంటినెంట్స్లో ఉన్న కంట్రీస్కి మన ఇండియాలో ట్రేడ్ చేయడానికి మొత్తం ఈ సీ రూట్స్ అనేవి హెల్ప్ చేశాయి, అరేబియన్ సీ ద్వారా వచ్చేవాళ్ళు. అండ్ మనకి ఇప్పుడు ద నైబర్ కంట్రీస్, అంటే మన ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. సో ఇండియాకి ఫస్ట్ ద నైబరింగ్ కంట్రీస్, పాకిస్తాన్ ఒక నైబరింగ్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఇవి మన ఇండియాకున్న నైబరింగ్ కంట్రీస్. అలాగే కొంచెం సీ గ్యాప్తో మనకి ఇండియన్ ఒక సౌత్లో శ్రీలంక అండ్ మాల్దీవ్స్ ఉంటాయి. ఇది మన ఇండియా ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అనమాట, అంటే వరల్డ్ రిలేషన్స్తో. ద నెక్స్ట్ చాప్టర్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియాలో ఉన్న ఫిజికల్ ఫీచర్స్ అంటే ఫిజియోగ్రఫీ గురించి తెలుసుకుందాం. మెయిన్లీ మన ఇండియాలో ద యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఉంటాయి, అంటే చాలా దట్టమైన హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయి. అవి ఫ్రమ్ నార్త్ వెస్ట్ నుంచి, లైక్ అప్పర్ ఆఫ్ పంజాబ్ నుంచి, అంటే లైక్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇలా మొత్తం స్ప్రెడ్ అయి, అంటే నార్త్ వెస్ట్ నుంచి నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ అప్ టు ది అరుణాచల్ ప్రదేశ్ వరకు మనకు ఉంటుంది. సో హియర్ టోటల్ ఇది మొత్తం, అంటే ఈ హిమాలయాస్ మొత్తం నియర్లీ 2400 kilometers కవర్ అయి ఉంటుందంట. అండ్ 400 kilometers ఇన్ కాశ్మీర్ అండ్ 150 kilometers ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇది మొత్తం ఒక 3 rangesగా డివైడ్ అయి ఉంటుంది మొత్తం హిమాలయాస్ అనేది. ఒకసారి మన ఫిజికల్ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది.
ద అప్పర్ మోస్ట్ రేంజ్ వచ్చి ద గ్రేటర్ హిమాలయాస్, దాన్నే మనం హిమాద్రి అంటామంట. నియర్లీ ఈ హిమాద్రిలో అంటే ఈ అప్పర్ మోస్ట్ లేయర్, ఈ హిమాద్రిలో ద యావరేజ్ హైట్ ఈస్ మోర్ దెన్ 6000 మీటర్స్ అంట. అంటే 6 కిలోమీటర్స్ పైన అనేది దాని యావరేజ్ హైట్. ఆ హిమాద్రి అంటే ఆ గ్రేటర్ హిమాలయాస్ కింద అంటే డౌన్ రేంజ్లో వచ్చి మనకు లెస్సర్ హిమాలయాస్ ఉంటాయి. వీటినే మనం హిమాచల్ అంటామంట. వీటి యొక్క యావరేజ్ హైట్ వచ్చి ఫ్రమ్ 3700 to 4500 మీటర్స్ ఉంటాయంట. ఇవి మన లెస్సర్ హిమాలయాస్. అండ్ వాటి కింద రేంజ్ వచ్చి హౌటర్ హిమాలయాస్, దాన్ని మనం శివాలిక్స్ అంటాం. ఈ శివాలిక్స్ ఒక హైట్ వచ్చి 900 to 1100 మీటర్స్ ఉంటాయంట. అంటే ఒక యావరేజ్ హైట్ అనమాట. సో ఈ మన లెస్సర్ హిమాలయాస్ అండ్ అవుటర్ హిమాలయాస్కి మధ్య చాలా కొంచెం అట్రాక్టివ్ ప్లేసెస్ ఉంటాయంట. కొన్ని న్యాచురల్ ప్లేసెస్ లైక్ డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాటిల్ డూన్ ఆర్ సమ్ ఆఫ్ ది వెల్ నోన్ డూన్స్ అనమాట అవి. ఇప్పుడు మనం మన ఫిజికల్ ఇండియాలో ఫస్ట్ హిమాలయాస్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నార్థన్ ప్లెయిన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ నార్థన్ ప్లెయిన్ అంటే ఏంటంటే, ప్లెయిన్ అంటే తెలుసు, ఇట్ ఈస్ ఎ వెరీ ఫ్లాట్ ల్యాండ్ అండ్ వెరీ ఫర్టైల్ ల్యాండ్. ఈ మొత్తం మన ఇండియన్ ఒక నార్థన్ ప్లెయిన్ అనేది 3 రివర్స్ మీద బేస్ అయి ఉంటుంది. దట్ ఈజ్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. సేమ్ ఈ ప్లెయిన్ కూడా మనకు నియర్లీ ఒక 2400 కిలోమీటర్స్ లాంగ్ స్ప్రెడ్ అయి ఉంటుందంట. అండ్ ఇట్ ఈస్ అంటే ఈ నార్థన్ ప్లెయిన్ అనేది వెరీ పాపులేటెడ్ ఏరియా. ఎందుకంటే అక్కడ ల్యాండ్ అనేది చాలా ఫర్టైల్గా ఉంటుంది కాబట్టి, సో అగ్రికల్చర్ వర్క్ చాలా బాగా జరుగుతుంది. అలాగే పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నారు అక్కడ. సో మనకు మొత్తం ఈ నార్థన్ ప్లెయిన్ అన్నాం కదా, ఇది 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుందంట. ఫస్ట్ వన్ వచ్చి వెస్టర్న్ ప్లెయిన్ అంట. ఇట్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ బై ది ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ లైక్ జీనాబ్ కానీ, ఈ 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయన్నమాట దానికి, చీనాబ్, రవి, బీస్ అండ్ సట్లజ్ అని. ఇవి ఈ నార్థన్ ప్లెయిన్ని ఫామ్ చేస్తాయి అండ్ వెస్టర్న్ నార్థన్ ప్లెయిన్ని ఫామ్ చేస్తాయి. ఇట్ ఈస్ మెయిన్లీ పాకిస్తాన్లో ఎక్కువ ఏరియా కవర్ అయి ఉంటుందంట ఈ నార్థన్ వెస్టర్న్ ప్లెయిన్ అనేది. నెక్స్ట్ మన సైడ్ వస్తే ద గంగా ప్లెయిన్ అని ఉంటుంది. ఇట్ ఈస్ బిట్వీన్ గాగర్ అండ్ టెస్టా రివర్స్ అంట. ఇది నియర్లీ మనకు హర్యానా నుంచి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ వరకు ఇది కవర్ అయి ఉంటుంది. అండ్ పార్ట్లీ ఇంకొంచెం ఇంకా అస్సాంలో కూడా ఉంటుందంట. అండ్ అలాగే అక్కడ నుంచి మనకు బ్రహ్మపుత్ర ప్లెయిన్ స్టార్ట్ అవుతుంది. సారీ, ఈ అస్సాం అనేది బ్రహ్మపుత్ర రివర్ ప్లెయిన్ కిందకి వస్తుంది. సో వీటిలో ఏంటంటే ఈ రివర్స్ అన్నీ సాయిల్ కానీ, లైక్ కొన్ని సిల్స్ కానీ, మినరల్స్ కానీ హిమాలయన్ మౌంటైన్స్ నుంచి వాటిని గ్రాప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ డిపాజిట్స్ చేస్తాయి ఈ ప్లెయిన్స్లో. సో దట్ ల్యాండ్ అనేది చాలా ఫర్టైల్గా ఉంటుంది. అండ్ ఇంకో థర్డ్ ఫిజియోగ్రాఫికల్ కండిషన్ వచ్చి ద పెనిన్సులర్ ప్లాట్యూ. ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది టోటల్లీ పార్ట్ ఉంటుంది కదా ఇలా. ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది మెయిన్లీ ఫార్మ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలైన్, ఇగ్నీషియస్ అండ్ మెటఫార్మిక్ రాక్స్ ద్వారా ఫామ్ అయి ఉంటుందంట. ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద బ్రేకింగ్ అండ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. సో ఇలా ఈ ప్లాట్యూ అనేది చాలా బోర్డ్ అండ్ షాలో వ్యాలీస్తో, రౌండెడ్ హిల్స్తో కవర్ అయ్యి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ 2 డివిజన్స్ ఉంటాయి ఈ పెనిన్సులర్ ప్లాట్యూలో, ద సెంట్రల్ హైలాండ్స్ అండ్ ద డెక్కన్ ప్లాట్యూ. సెంట్రల్ హైలాండ్స్ అంటే ఇక్కడ మనకి కొన్ని హిల్స్ అండ్ ప్లాట్యూస్ ఉంటాయి. మనకు కరెక్ట్ ఇక్కడ మహారాష్ట్ర అప్పర్ బార్డర్లో నర్మదా రివర్ అని ఉంటుంది. మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ నర్మదా రివర్ అని ఉంటుంది. సో ఈ నర్మదా రివర్ పైన ఉన్న ఈ ప్లాట్యూస్ అంతా మనం సెంట్రల్ హైలాండ్స్ అంటాం. నర్మదా రివర్ కింద నుంచి మనకి డెక్కన్ ప్లాట్యూ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ డెక్కన్ ప్లాట్యూలో మనకు వెస్టర్న్ ఘాట్స్ అని ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ అని ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ అనేవి కోస్టల్ లైన్స్కి చాలా దగ్గరలో ఉంటాయి. అండ్ అవి వెస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా కంటిన్యూస్ హిల్స్, అంటే ఎక్కడ బ్రేక్ డౌన్స్, ఇర్రెగ్యులర్స్ ఉండవు, కరెక్ట్ ఒక షేప్లో మనకు వస్తాయి. మనము ఒకసారి ఫిజికల్ మ్యాప్లో చూద్దాం వాటిని. లైక్ మీరు ఇక్కడ గమనిస్తే ఇవన్నీ ద వెస్టర్న్ ఘాట్స్ అనమాట, అంటే రెగ్యులర్ షేప్స్లో ఉంటాయి. ఇవి ఈస్టర్న్ ఘాట్స్ అంత రెగ్యులర్ షేప్లో ఉండవు, అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేటివి మనకు కోస్టల్ లైన్కి చాలా ప్యారలల్గా ఉంటాయి. అండ్ కొంచెం మన మ్యాప్ అంటే మన ఈ డెక్కన్ ప్లాట్యూ అనేది కొంచెం ఇలా టర్న్ అయి ఉంటుందంట. అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి కొంచెం హైట్లో ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్కి కొంచెం తక్కువ హైట్లో ఉంటాయంట. అంటే ల్యాండ్ కొంచెం ఇలా స్లిట్ అయి ఉంటుందంట లైక్ దిస్. అండ్ మనకు ద నెక్స్ట్ అంటే మనం ఇంతవరకు పెనిన్సులర్ ప్లాట్యూ గురించి తెలుసుకుందాం, అండ్ నార్థన్ ప్లెయిన్స్ గురించి తెలుసుకుందాం, హిమాలయాస్ గురించి తెలుసుకున్నాం కదా.
మనకి ఇక్కడ ద ఇండియన్ డెజర్ట్ ఎక్కువ పార్ట్ మొత్తం మన రాజస్థాన్కి వెస్టర్న్ సైడ్ ఉంటుంది. ఇండియన్ థార్ డెజర్ట్ అంటారు. ఇక్కడ రెయిన్ఫాల్ చాలా తక్కువగా ఉంటుంది. సో దట్ అక్కడ ల్యాండ్ మొత్తం అంటే లైక్ డెజర్ట్స్ ఫామ్ అయ్యాయి అక్కడ. అండ్ ఈ డెజర్ట్ రీజన్లో వాటర్ రిసోర్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓన్లీ డెజర్ట్ రీజన్స్లో మనకి కనిపించే రివర్ లూనీ రివర్, అదొకటే మనకు ద డెజర్ట్ రీజన్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ద కోస్టల్ ప్లెయిన్స్, అంటే మనకి మొత్తం మన డెక్కన్ ప్లాటూ అంటే సౌత్ ఇండియా కానీ మన డెక్కన్ ప్లాటూ అనుకుంటే లైక్ ఈ ఎడ్జ్ మొత్తం ద కోస్టల్ లైన్ అంటారు. ఏవైతే మన సీకి దగ్గరగా ఉంటాయో ఇట్ ఈజ్ అన్ వెస్టర్న్ కోస్ట్, ఇట్ ఈజ్ అన్ ఈస్టర్న్ కోస్ట్. మనకి వెస్టర్న్ కోస్ట్లో అరేబియన్ సీ ద్వారా కవర్ అయి ఉంటుంది. ఈస్టర్న్ కోస్ట్లో బే ఆఫ్ బెంగాల్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ కోస్టల్ ప్లెయిన్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. లైక్ ఇక్కడ ఉంది కదా మనకి మహారాష్ట్ర, గోవా సైడ్ ఉండే ఈ కోస్ట్ని మనం కొంకన్ కోస్ట్ అంటామంట. అలాగే ఈ కర్ణాటక సైడ్ ఉన్న ఈ కర్ణాటక బార్డర్స్ని మనం కన్నడ్ ప్లెయిన్ అంటామంట. అండ్ అలాగే ఈ కేరళ కోస్ట్ లైన్ మొత్తం మనం మల్బార్ కోస్ట్ అని అంటాం. ఇది మనకు అరేబియన్ సీ సైడ్ ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు మన ఈస్టర్న్ కోస్ట్కి వస్తే లైక్ ఒడిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, బే ఆఫ్ బెంగాల్ కానీ, ఈ ఈస్టర్న్ కోస్ట్లోకి వస్తే మనకు ద నార్థన్ పార్ట్ను మొత్తం ద నార్థన్ క్రికార్ అంటారంట. ఈ సదరన్ పార్ట్ మొత్తం కోరమండల్ కోస్ట్ అంటారంట. ఈ కోరమండల్ కోస్ట్లో రివర్స్ సచ్ యాజ్ మహానది, గోదావరి, కృష్ణా అండ్ కావేరి డెల్టాస్ని ఫామ్ చేస్తాయంట ఆన్ దిస్ కోస్ట్. అంటే డెల్టా అంటే ఆ రివర్ ఎక్కడ ఈ ఓషన్స్లోకి కలుస్తుందో ద మౌత్ ఆఫ్ రివర్ అంటారు, అక్కడ డెల్టా ఫామ్ అవుతుంది అని. అండ్ లాస్ట్ మనం ఇప్పుడు ద లాస్ట్ ఫిజికోగ్రఫిక్ కండిషన్ గురించి మాట్లాడితే ద ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి 2 ఐలాండ్స్ ఉంటాయి. మన ఈస్టర్న్ కోస్ట్లో అంటే బే ఆఫ్ బెంగాల్లో ఇక్కడ గమనిస్తే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అండ్ మన వెస్టర్న్ కోస్ట్లో అంటే అరేబియన్ సీలో లక్షద్వీప్ ఐలాండ్స్ అని. సో వీటిలో మనకి లక్షద్వీప్ ఐలాండ్ ఒక క్యాపిటల్ వచ్చి కవరాత్తి అంట. ఇక్కడ మన అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ లక్షద్వీప్. అండ్ వీటిని మనం కోరల్ ఐలాండ్స్ అని కూడా అంటారంట. సో ఇది మేజర్గా మనం డిస్కస్ చేసుకున్న ద మెయిన్ అంటే ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ద హిమాలయన్ మౌంటైన్స్ కానీ, ద నార్థన్ ప్లెయిన్స్ కానీ, ద థార్ డెజర్ట్ కానీ, అండ్ పెనిన్సులర్ ప్లాట్యూ కానీ, కోస్టల్ రీజన్స్ కానీ, ఐలాండ్స్, ఇది అబౌట్ మనకి ఈ చాప్టర్ చెప్తుంది. నా ద థర్డ్ చాప్టర్ డ్రైనేజ్ అంటే ఏం లేదు, మన ఇండియాలో ఉన్న టైప్స్ ఆఫ్ రివర్స్, వాటి ఫార్మేషన్ ఎలా అయింది, వాటి స్టార్టింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, అవి ఏ విధంగా ఫ్లో అవుతున్నాయి, ఆ ఫ్లో అయ్యే టైంలో ఎటువంటి మినరల్స్ని గ్రాప్ చేసుకొని వేరే ఏరియాస్లో డిపాజిట్ చేస్తారు అనే వాటి మీద ఇది ఉంటుంది డ్రైనేజ్ అనేది. సో టోటల్ మన డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనేది మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ రివర్స్ అంటే మనల్ని కంట్రోల్ చేస్తాయి. అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియాని మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ రివర్స్ కంట్రోల్ చేస్తాయి. దే ఆర్ ద హిమాలయన్ రివర్స్ అండ్ ద పెనిన్సులర్ రివర్స్. మనకి తెలుసు ద హిమాలయన్ రివర్స్ అంటే ద రివర్స్ విచ్ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ది హిమాలయ అండ్ దే ఆర్ పెరీనియల్. అంటే త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం ఇయర్లో ఆ వాటర్ అనేవి ఎండిపోవు, ఫ్లో అవుతూనే ఉంటాయి ఆ రివర్స్కు. ఈ మన హిమాలయన్ రివర్స్లో ద మేజర్ హిమాలయన్ రివర్స్ ఆర్ ద ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. సో ఈ ఇండస్ గురించి, బ్రహ్మపుత్ర గురించి మనము నెక్స్ట్ తెలుసుకుందాం. అంటే మెయిన్లీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ద హిమాలయన్ రివర్స్కి వాటి స్టార్టింగ్ పాయింట్ నుంచి అట్ లాస్ట్ సీలో కలిసిపోయే వరకు చాలా ఎక్కువ డిస్టెన్స్ అవి కవర్ చేస్తాయి. అండ్ అలాగే లైక్ ద పెనిన్సులర్ రివర్స్ ఇవేంటంటే ఇవి ఒక సీజనల్ రివర్స్ అనమాట. అంటే కొన్ని సీజన్స్లో ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, కొన్ని సీజన్స్లో ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని పెనిన్సులర్ రివర్స్ అనేటివి కొన్ని సీజన్స్లో ఎండిపోతాయి. సో ఈజ్ అబౌట్ ద పెనిన్సులర్ రివర్స్. ఫస్ట్ మనం తెలుసుకుందాం ద హిమాలయన్ రివర్స్ గురించి. ఈ హిమాలయన్ రివర్స్ అనేటివి ద మేజర్ హిమాలయన్ రివర్స్ మనం ఏమేమి చెప్పుకున్నాం, ద ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. దీస్ రివర్స్ ఆర్ వెరీ లాంగ్ అండ్ ఆ రివర్స్కి ట్రిబ్యూటరీస్ కూడా చాలా ఉంటాయి. మొత్తం ఆ ట్రిబ్యూటరీస్ని ఆ రివర్స్ని కలిపి మొత్తం ద రివర్ సిస్టమ్ అంటాం. సో ఫస్ట్ ద ఇండస్ రివర్ సిస్టమ్. మనం ఇక్కడ గమనిస్తే ఈ ఇండస్ అనేది ఇక్కడ టిబెట్లో స్టార్ట్ అవుతుంది. ద మానస్ సరోవర్ అనే ఒక ప్లేస్కి లెఫ్ట్ సైడ్ నుంచి అంటే మన వెస్ట్ సైడ్ ఫ్లో అవుతూ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. లైక్ ఇన్ ఏరియా ఆఫ్ లదాఖ్లో స్టార్ట్ అయ్యి అలాగే ఇది పాకిస్తాన్ ఏరియాలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ద ఇండస్ రివర్. ఇక్కడ మనకు వీటి ఒక ట్రిబ్యూటరీస్ గురించి చూడొచ్చు. జీలం, చినాబ్, రవి, సట్లజ్ అనేవి ఒక ట్రిబ్యూటరీస్. అట్ లాస్ట్ ఇది ట్రావెల్ అవుతూ ఇన్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఇక్కడ ఒక డెల్టా ఫామ్ చేస్తుంది, వెరీ ఫర్టైల్ ల్యాండ్ అనమాట.
సో ఈ ఇండస్ రివర్ అనేది మనకు టోటలీ ఇండస్ ప్లెయిన్ ఒక లెంత్ వచ్చి 2900 కిలోమీటర్స్ అంట. అండ్ ఇండస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ ది వరల్డ్ అంట. అండ్ ఇది అంటే ఏ ప్లేసెస్లో ఇండస్ రివర్ అనేది ఫ్లో అవుతుందంటే లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అండ్ రెస్ట్ ఈజ్ ఇన్ పాకిస్తాన్. అంటే ఎక్కువ ఏరియా మొత్తం పాకిస్తాన్లో ఇది ఉంటుందంట ఇండస్ రివర్ ప్లెయిన్ అనేది. అండ్ అలాగే నెక్స్ట్ ద గంగా రివర్ సిస్టమ్ చూస్తే మనకు ఇక్కడ ఫ్రమ్ స్టార్టింగ్ సేమ్ మనకు హిమాలయాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ గంగోత్రి గ్లేషియర్స్ ద్వారా ఫామ్ అవుతుందంట. మెయిన్లీ లైక్ అలకనంద రివర్ అండ్ అలకనంద అండ్ భగీరథి రివర్స్ అనేవి మన దేవప్రయాగ్ అనే ప్లేస్లో ఈ అలకనంద రివర్ అండ్ భగీరథి రివర్ కలిసి మనకు గంగా రివర్గా ఫామ్ అవుతుంది. అండ్ గంగా రివర్స్కి మెనీ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అవి కూడా కొన్ని హిమాలయాస్ నుంచి వచ్చినవి ఉన్నాయి, కొన్ని లైక్ ఈ సెంట్రల్ హైలాండ్స్ నుంచి వచ్చినవి ఉన్నాయి. ఇవన్నీ ఫామ్ చేస్తాయి అంటే ఈ గంగా రివర్తో పాటు వాటి ట్రిబ్యూటర్స్ కలిపి ఈ గంగా రివర్ సిస్టమ్ అనేది ఫామ్ చేస్తాయి. అండ్ మోస్ట్లీ మనకు ఏ ల్యాండ్ అనేది వీటి కింద వస్తుందంటే, సో మనకి ఇక్కడ కనిపిస్తే మనకి ఏ ల్యాండ్ ఈ గంగటిక్ ప్లాన్ కిందకి వస్తుందంటే లైక్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లే ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ పార్ట్స్ ఆఫ్ నార్థన్ పార్ట్ ఆఫ్ జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ కొన్ని పార్ట్స్. అండ్ అట్ లాస్ట్ ఇవి బంగ్లాదేశ్లో ద సుందర్బన్ డెల్టాస్గా ఫామ్ అయ్యి అక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సేమ్ అలాగే మనకు బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ కూడా అలాగే సేమ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ అనేది కూడా టిబెట్లో ఫామ్ అవుతుంది. అంటే మనకి మానస్ సరోవర్ అని ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఉందిగా, మానస్ సరోవర్. ఈ ప్లేస్కి వెస్ట్ సైడ్ మన ఇండస్ ఫ్లో అవుతాయి, ఈ ప్లేస్కి ఈస్ట్ సైడ్ ఈ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతుంది. ఈ బ్రహ్మపుత్ర రివర్కి డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ పేర్లు ఉన్నాయంట. ఇవి మన మేజర్ హిమాలయన్ రివర్స్, అంటే త్రూఅవుట్ ద ఇయర్ ఫ్లో అవుతాయి. ఇవి పెనిన్సులర్ రివర్స్. లైక్ పెనిన్సులర్ రివర్స్లో మనకి ద నర్మదా రివర్ ఉంటుంది, ద టపీ రివర్ ఉంటుంది, గోదావరి రివర్, మహానది రివర్, గంగా రివర్, కావేరీ రివర్. అండ్ ఈ రివర్స్ అన్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ది రివర్స్ అనేవి మనకి వెస్టర్న్ ఘాట్స్లో స్టార్ట్ అవుతాయి. అంటే ఈ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది ఇండియాలో స్టార్ట్ అవుతాయి అండ్ ఈస్టర్న్ సైడ్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఓన్లీ ద 2 రివర్స్ ఐ థింక్ నర్మదా అండ్ తపీ రివర్ అనేవి మనకు వెస్ట్ సైడ్ ఫ్లో అవుతాయి, అంటే అరేబియన్ సీలో కలుస్తాయంట. అండ్ కొన్ని ఏరియాస్ అవి ఏ ఏరియాస్ని కవర్ చేశారు అన్నవి మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అండ్ అలాగే లేక్స్, అండ్ మన ఇండియాలో చాలా రకాల లేక్స్ ఉన్నాయి. దాంట్లో ద ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి, ద సాల్ట్ వాటర్ లేక్స్ అని ఉన్నాయి. సో వాటి గురించి ఇక్కడ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ అట్ పాయింట్ ఇట్స్ ఎండింగ్ ఆఫ్ ది లెసన్లో రోల్ ఆఫ్ రివర్స్ ఇన్ ద ఎకానమీ. మన ఒక ఎకానమీ డెవలప్మెంట్కి రివర్స్ అనేవి ఎటువంటి రోల్ ప్లే చేస్తాయి అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ అలాగే రీసెంట్గా రివర్స్ చాలా పొల్యూట్ అవుతున్నాయి, లైక్ ఇండస్ట్రియల్ వేస్ట్ని వితౌట్ ట్రీటింగ్ కలిపేస్తున్నారు. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ది వాటర్ని ఇర్రెగ్యులర్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తున్నారు. సో వాటి కోసం వాటర్ని కన్జర్వ్ చేయాలని ఇక్కడ ద నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అనేది మనకు 1985లో స్టార్ట్ చేశారంట. అంటే వీటి ద్వారా ద రివర్స్ని కన్జర్వ్ చేయాలి అండ్ చాలా ఫ్రెష్గా ఉంచాలి అన్నట్టు చేస్తున్నారంట. ఈజ్ అబౌట్ దిస్ చాప్టర్. ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ మనము వచ్చే వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.